హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా లంచ్ ఇదిగండి, చికెన్, ఉప్పు, కారం, పెరుగు అన్నీ వేసి నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ అవుతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, ఇది హోల్ గరం మసాలా, ఇది కరివేపాకు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్. స్టవ్ అంటించి బాండీ పెట్టాను, ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, చికెన్ కదా. ఇదిగోండి హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, ఇలైచి, ఇవన్నీ. ఇవి కొంచెం ఫ్రై అయిపోయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేస్తాను ఉల్లిపాయలు మగ్గడానికి, మెత్తపడడానికి. ఉల్లిపాయలు వేగిపోయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. ఇది కాసేపు మూత పెడుతున్నాను. కాసేపు మూత తీసి చూద్దామండి. దీంట్లో వాటర్ బయటకు వచ్చి ఇంకిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసుకోవడమే. వేడి నీళ్ళు కాగించుకున్నాను. ఇవ్వండి వేడి నీళ్ళు. ఈ వేడి నీళ్ళు ఇందులో పోసేస్తాను. వాటర్ వేస్తున్నాను, 1 గ్లాస్ వాటర్. అది నెమ్మదిగా ఉడికితే 1 గ్లాస్ వాటర్తో ఉడికిపోతుంది చికెన్. బాయిలర్ కదా, తొందరగానే ఉడుకుద్ది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. అండి, చికెన్ కర్రీ, బగారా రైస్ చేశాను ఈరోజు లంచ్. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చాలా దగ్గర పడిపోయింది. ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను. 1 టమాటా పెద్ద సైజుది. టమాటా మెత్తగా ఉడకాలి. టమాటా మీద స్టవ్ ఆఫ్ చేసి కూర అయిపోయినట్లే. మరోసారి మూత పెట్టుకుందామండి. నేను ఇడ్లీ చేయడానికి నాకు టైం అవ్వలేదు. చికెన్ కర్రీ అయిపోయిందండి. కొంచెం గరం మసాలా లాస్ట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది చికెన్ కర్రీ, బగారా రైస్, రోటీ. ఈరోజు మా లంచ్ అంతే. మీరు రొట్టె తింటే ఒక రొట్టె చేసుకుని తినవచ్చు, హాయిగా ఉంటుంది. మా లంచ్ రెడీ అయిపోయిందండి. బగారా రైస్, చికెన్ కర్రీ, రోటీ నా కోసం. నా వారు 2 రొట్టెలు తింటారు, కొంచెం అన్నం తింటారు. కానీ ఇవాళ ఎక్కువ పెట్టాను రోజు కంటే. రోటీ ఒకటే చేసి. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ బాయ్.